హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బొంబేలో ఉన్నాం కదా. మేమిద్దరం కాదు, మా నలుగురు, ఇద్దరు కొడుకులు, నాకు కూతురు ఉంటే నాకు జాగ్రత్తగా చూసుకుందు, నాతో తోడుందని అనుకున్నాను కదా. చూడండి, ఇది నాకు ఎక్కడ కావాలంటే అక్కడ మేమిద్దరం అలా కూర్చుంటాం, ఎంజాయ్ చేసుకుంటాం. నాతో పాటు వస్తుంది, నాతో పాటు ఉంటుంది. ఫ్రెండ్స్ అంతేకాదు, నిన్న నాకు కొంచెం ఒంట్లో బాగోకపోతే జాగ్రత్తగా చూసుకుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఒక మాట, డాగీలు ఇంట్లో ఉంటే, ఇంట్లో ఏమైనా నెగటివిటీస్ ఉంటే ఆ నెగటివిటీకి అవి దూరం చేస్తాయి. నెగటివ్ ఇంట్లో లేకుండా, ఎటువంటి నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ ఇంట్లో ఏవైనా ఉన్నా కూడా అవన్నిటికీ దూరం చేస్తాయి. అందుకే డాగ్ ఇంట్లో ఉంటే, ఎప్పుడైనా మనకి ఏదైనా అయితే, నాకు నేను ఇంట్లో బాపితే మూలలు వెళ్ళి అన్నీ సెర్చ్ చేసుకొని ఇటు అటు వాసన చూసి అన్నీ చేసి నా దగ్గరికి వచ్చి సాయిబాబా దగ్గర వెళ్ళి కూర్చొని మళ్ళీ నా దగ్గర వచ్చి కూర్చుంది. అంటే అవి ఇంటి నుంచి ఏమైనా నెగిటివ్స్ కొంచెం కూడా ఉంటే బయటికి పంపించేస్తాయి. అంత జాగ్రత్తగా మనల్ని కేర్ తీసుకుంటుంది. సో ఈ కూతురు నాకు ఈరోజు ఎంతో కేర్ తీసుకుంటుంది. నిన్న రోజంతా నా దగ్గర ఉండి నన్ను కేర్ తీసుకుంది కదా. రోషి ఇటు చూడమ్మ ఒకసారి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అన్న చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూసారా, అన్నీ తెలుసు దానికి. శివుడు వరాన్న వచ్చింది మా ఇంటికి. ఫ్రెండ్స్, ఒక మాట చెప్పినా, ఎప్పుడు చెప్పలేదు నేను. శివుడికి 3 నెలలు తపస్సు చేశాను రోజు వెళ్ళి. నాకు ఒక ఆడపిల్ల కావాలా, అది ఏ రూపంలో వచ్చినా పర్వాలేదు అని తపస్సు చేస్తే ఇది మా ఇంటికి వచ్చింది. ఏ రూపంలో వచ్చినా నాకు చాలా ఆడపిల్ల వస్తే చాలు అనుకున్నా. ఇగో అసలు కాలభైరవ్ ఎవరు అవుతారో, శివుడు అవతారం కదా. మరి ఇది స్వయాన శివుడు అవతారమే. మా ఇంటికి వచ్చింది, పాప రూపంలో వచ్చి నన్ను కాపాడుకుంటుంది, నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, నా తాళ్ళు, నా బంగారం. చెప్పామ్మా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ చెప్పు, చూడు. గుడ్ మార్నింగ్. అన్నీ అర్థమవుతాయి దీనికి, అన్నీ, ఎవ్రీథింగ్. చూడు, ఇవన్నీ పారిజాత పూలే. సరే, ఇక్కడ కూర్చుంటాం ఇద్దరం, మేము వాకింగ్ చేసుకున్నాం. వెళ్ళిపోదాంలే ఉండు.